హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ప్రజెంట్ ఉన్న అతిపెద్ద ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉందంటేనండి, ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి మెగా డిఎస్సి మీద అయితే ఉందండి. యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఏది ఓపెన్ చేసినా కానీ ఏపీలో ఉన్నటువంటి డిఎస్సి గురించి అయితే చర్చ బాగా జరుగుతుందండి. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసినటువంటి డిఎస్సిలో భాగంగా సుమారుగా 16,000 ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారు కదండి. సో దీనికి ఏపీలో ఉన్న వాళ్ళందరూ 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకుంటున్నారు. సో ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, మా డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా మా క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే దాని మీద చాలా చర్చ జరుగుతుందండి. సో దీనికోసం ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా కానీ ఇలా పలానా డిస్టిక్ పేరు పెట్టి ఇక్కడ ఇన్ని పోస్టులు ఉన్నాయి, ఈ కేటగిరీ వాళ్ళకి ఇన్ని పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారండి. సో దీనివల్ల ఏంటంటే, ఒక కేటగిరీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన దాని గురించి వెతుక్కోవాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఏపీలో ఉన్నట్టు అందరూ ఎవరైనా సరే ఒకే ఒక క్లిక్ ద్వారా అసలు మీ జిల్లాలో ఎస్జిటి, ఎస్ఏ, పీఈటీ, పీజీటీ, టీజీటీ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అలాగే ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఇచ్చారు, లోకల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, నాన్ లోకల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఒకే ఒక క్లిక్ ద్వారా ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కాబట్టి ఇంట్రెస్ట్ కలిగిన ప్రతి ఒక్కరూ వీడియోని చివరిదాకా చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తానండి. సో దీన్ని మనం ఏమంటామంటే రోస్టర్ లిస్ట్ అని కూడా అంటారండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన కులానికి ఎన్ని పోస్టులు గవర్నమెంట్ ఇచ్చింది అనేది తెలుసుకోవడం కోసమే ఈ వీడియోనండి. సో ఇందులో ఎవరినైనా తప్పుగా మాట్లాడి కులం అని పేరెత్తానండి, తప్పుగా అనుకుంటే క్షమించండి, ఏమనుకోమాకండి. సో ఉన్న విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసమేనండి ఇదంతా. స్క్రీన్ మీద చూసినట్లయితేనండి, ఇప్పుడు మీరు ఒక అచ్యుత గ్రాఫిక్స్ అని చూశారు కదండి. సో ఇదేమి ప్రమోషన్ కోసం కాదండి, ఇది నా పర్సనల్లో జరిగిన దాన్ని మీకు షేర్ చేస్తున్నానండి. ఇంతకుముందు మా ఫ్రెండ్కి ఆల్రెడీ 1 year బ్యాక్ అయితే శ్రీకాకుళంలో మ్యారేజ్ అయితే జరిగిందండి. సో స్క్రీన్ మీద ఎవరైతే కనబడుతున్నారో అచ్యుత్ గారు, సో కెమెరామ్యాన్గా ఈయన వచ్చారండి. ఈయన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, కెమెరాసు మొత్తం ఇలా రికార్డింగ్ చేసండి ఓన్గా ఈయన గ్రాఫిక్స్ డిజైన్ చేస్తారు. దానివల్ల ఫోటో ఆల్బమ్స్ అనేవి చాలా క్వాలిటీగా ఉంటుందండి. అదేవిధంగా వీళ్ళు 4 సంవత్సరాల నుంచి మ్యారేజ్ అయిన 1 year తర్వాత జరిగే శ్రీమంతానికి కానీ, పిల్లవాడి ఫస్ట్ బర్త్డే కానీ, ఇవన్నీ కూడా కలిపి ఒకే ఆల్బంలో ఇవ్వడం కూడా వీళ్ళైతే స్పెషలిస్ట్ అనే చెప్పాలండి. సో మీకు ఆల్బమ్ త్వరగా కావాలి అనుకుంటే ముందే చెప్పాలి, లేట్ అయినా పర్వాలేదు, ది బెస్ట్గా రావాలన్నా కానీ మనం ముందు చెప్పుకుంటే సరిపోతుందండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి ఆల్బమ్ కావాలంటే శ్రీకాకుళం డిస్టిక్ వాళ్ళకి ది బెస్ట్ అనే చెప్పాలండి. సో వీళ్ళ దగ్గర నుంచి నేను ₹1 కూడా తీసుకోలేదండి. మా ఫ్రెండ్ యొక్క ఆల్బమ్ చూసి నేను చెప్తున్నానండి. అదేవిధంగా మా ఫ్రెండ్ ఎంక్వైరీ చేస్తే ఆల్రెడీ చూసులోనే ఇంకో 2-3 చేయించుకున్నారు. సో అవన్నీ చూస్తున్నారు బట్ నేను చెప్తున్నాను, నాకు తెలిసినంత వరకు శ్రీకాకుళంలో ది బెస్ట్ గ్రాఫిక్స్ అంటే ఓ అయ్యని కాదండి, ది బెస్ట్ ఉన్నట్లు ది బెస్ట్. తక్కువ బడ్జెట్లో మంచి గ్రాఫిక్స్ ఫోటో స్టూడియోస్కి సంబంధించింది ఏదైనా కావాలంటే ఈయనైతే కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా ఈ నెంబర్తో మీరు కాంటాక్ట్ అయ్యి ముందుకు వెళ్ళొచ్చండి. 9676707833. సో మనకి ఏదైనా సరే ఒక మంచి ఇంపార్టెంట్ అకేషన్ జరిగిందన్నా కానీ, ఫంక్షన్ జరిగిందన్నా కానీ మనకి మెమరీస్ చాలా ఇంపార్టెంట్ అండి. సో అలాంటి మెమరీస్ చాలా జాగ్రత్తగా భద్రపరిచి మనకి ఏదైనా ఆల్బంలో ఇవ్వాలంటే ది బెస్ట్ సొల్యూషన్ శ్రీకాకుళం వాళ్ళకి, వైజాగ్ వాళ్ళకి ఈ అచ్యుత్ గారేనండి. గుర్తుపెట్టుకోండి, మీకు మ్యారేజ్ అయిన వెంటనే ఆల్బమ్ కావాలా, లేదంటే 1 year తర్వాత అయినా కానీ అన్నీ కలిపి ఒకే ఆల్బమ్ కావాలనేది ముందే మనం చెప్పుకుంటే ది బెస్ట్గా అయితే తీసిస్తారండి. మనకి వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఈ వెబ్సైట్లోనే పూర్తి అప్డేట్ అనేది ఉందండి. సో అంటే అసలు డిఎస్సిలో ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారు, డేట్స్ ఏంటి, ఎగ్జామ్ డేట్స్ ఏంటి, ఇలా ప్రతిదీ ఇందులో అయితే ఉంటుందండి. సో ఆన్లైన్ డేట్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తారు, ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో కూడా ఇందులో మనకు ఉంది. అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్ని ఉన్నాయి, జడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఎన్ని ఉన్నాయి, ఎంపీపీ స్కూల్స్లో కూడా పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది స్పష్టంగా మనకి ఈ వెబ్సైట్లో అయితే కనబడుతుందండి. సో ఈ వెబ్సైట్ని కిందకి మనం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఏ డిస్టిక్ అయితే ఉన్నారో సో ఆ డిస్టిక్ని క్లిక్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్గా నేను పైన శ్రీకాకుళం ఉంది కదండి. సో శ్రీకాకుళంని క్లిక్ చేయగానే సో మనకు ఆటోమేటిక్గా దానికి సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ అయిపోతుందండి. సో ఈ విధంగా రోస్టర్ లిస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఎస్సీనా, ఎస్జిటీనా ఇవన్నీ మనకి
లెఫ్ట్ సైడ్ ఉంటాయండి. సో అదేవిధంగా పైన మనకి క్యాస్ట్కి సంబంధించి కింద లోకల్ ఓపెన్ ఉంది. లోకల్ అంటే లోకల్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఓపెన్ అంటే నాన్ లోకల్ వాళ్ళు, సో వేరే డిస్టిక్ వాళ్ళు అప్లై చేసుకుంటే ఆ కేటగిరీలో కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనకి ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేశారండి. అదేవిధంగా ఎంపీపీ స్కూల్స్లో ఎన్ని ఉన్నాయి, జడ్పీపీ స్కూల్స్లో ఎన్ని ఉన్నాయి కూడా ఇందులో మనకి స్పష్టంగా అయితే ఉన్నాయండి. కాబట్టి అర్హత అవకాశం కలిగిన ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే సద్వినియోగం చేసుకోవాల్సిందైతే కోరుతున్నామండి. అదేవిధంగా టీచర్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే షేర్ చేయండి అండి. సో వాళ్ళు ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడ వాళ్ళ కేటగిరీకి తగ్గట్టు ఎన్ని పోస్టులు ఉన్నాయి, లేదంటే నాన్ లోకల్ అప్లై చేయాలనుకుంటే సో ఎక్కడ అప్లై చేస్తే ది బెస్ట్గా ఉంటుందనేది మీ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే వీటికైతే అప్లై చేయండి అండి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.